టికెట్ 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 తీసుకోవాలి. ముంగడ షేకింగ్ ఉన్నది. మళ్ళీ ఏమైనా నౌకరి వీక్తుంది. టికెట్ టికెట్ టికెట్. అమ్మ టికెట్ తీసుకున్నావా? అమ్మ టికెట్ ఏడికి పోవాలి? ఆడికి పోవాలే. ఆడికే ఆడికంటే ఏడికి? ఆడికే బిడ్డ, మీ తాతగాడికి. ముసలోని చూడక సానొద్దులాయే. పాను అంతా ఏడ్చుకోబట్టే, సిత్తు బొత్తు కాబట్టే. నీ అవ్వ ముసల్దాన ఏడికి పోవాలంటే పానం ఈడ్చుకుంటుంది, ఇల్లు ఊడ్చుకుంటుంది అంటావు. ఏడికి పోవాలి చెప్పు. కయ్య కయ్య వర్రబడితివి. నీ మొలతాడు దెంప గడ్డకు పెట్ట, నీ తలపండు పగల, నీ దుంపదగ. ఇగో బట్టి 20 రూపాయలు. ఇగో 20 రూపాయలు టికెట్. ఈ కీడ దిగ బుద్ధి తడ దిగు. టికెట్ 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 ఏడికి పోవాలి? ముందుగా అది ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ చాయ్ తాగి కిందికి వస్తే అబ్బా మొత్తం ఇక్కడ 2 స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. కొంచెం స్లో చేసుకొని కొంచెం కిందికి పోయి అక్కడ పట్టుకుంటే రే ఏం పుట్టిందిరా నీకు? బట్టలు చెప్తావారా? నాకు పిల్ల పొరాలు ఉన్నారా? చిప్పో నేను టచ్ చేస్తే టచ్ కూడా పనిచేస్తలేదు. సరే కానీ నా గేపల్లికి ఓ టికెట్. ఇగో కూసా పోయి కూసా. ఏడ కూర్చోవాలి? అటు వృద్ధాన్ని రాసినావు, ఇటు స్త్రీలను రాసినావు. నేను ఏడ కూర్చోవాలి? నీ మీద కూర్చోవాలి. కింద కూర్చోన్నాడు. దూరం బా. అవుడాలు 30 బస్సులా. టికెట్ టికెట్. పల్లె వెలుగు బస్సులోన సిరిసిల్ల సిరి ఎక్కి చిన్న చిన్నగా సిగ్గుపడుతూ కొంటే సూపులతో అటు ఇటు చూడబట్టే. ఏంది ఎలకనెత్తుకుపోయే పిల్లలకి గట్ల చూస్తున్నావు అన్ని? బాలరాజు నవ్వు మస్తుంటది కదే. ఏముంది మామూలుగానే ఉన్నాడుగా. నా కళ్ళతో చూడే, బాలరాజు సందమామ లెక్కుంటాడు. చూస్తా అంటే గట్లనే చూడబుద్ధి అవుతుంది. ఏంది ఆ గడ్డం తోట? ఏ ఊకో, సందమామకి మచ్చట్లను గా బాలరాజుకి గడ్డం అట్లా. అబ్బో మహా 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 గా బాలరాజు చూస్తాడా? చూడే చూస్తున్నాడే. నాకు తెలుసు బాలరాజు నన్నే చూస్తాడు. వచ్చిందే వచ్చి కాలింగ్ బెల్ కొడితే కాలు లేదు పక్కెళ్ళి అన్నాడు నీళ్ళంటాడు. సార్ మీరా గెటప్ అదిరింది సార్. అయినా మీరేంటి సార్ బస్సులో వచ్చిర్రు? అరే జనం గురించి తెలియాలంటే జనాల్లోనూ తిరగలరా బాయ్. ఏమంటావు బాలరాజు? సార్ మీకు నా పేరు ఎట్లా తెలుసు సార్? నేను ఎదవలను బాగా గుర్తుపడతాను. నేను అన్నది మిమ్మల్నే. ఫీల్ అయ్యారా? అబ్బేం లేదు సార్, మాకు అలవాటే. అందుకే ఎదవలన్నాను. కానీ బాలరాజు అలా కాదు. ఒక అమ్మాయి ప్రేమ కోసం వాళ్ళ అమ్మని ఎదిరించి ఊరంతా ఒకవైపు నుంచుంటే తనొక్కడే ఒకవైపు నుంచున్నాడు. అది బాలరాజు అంటే. నువ్వు రియల్ జెంటిల్మెన్ బాలరాజు. సార్ మీకు నా ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుసు సార్? ఈ ఊర్లో మొత్తం జనాభా 6800 మంది. అందులో ఓటు హక్కు ఉన్నోళ్ళు 5350 మంది. ఇప్పటిదాకా ఈ ఊర్లో ఎలక్షన్స్ జరిగిందే లేదు. 20 ఏళ్లుగా ఇంద్రావతి పటేలే సర్పంచ్ గా ఉంది. ఆవిడ ఈ ఊరికి దేవత లాంటిది, నువ్వు ఈ ఊరికి దెయ్యం లాంటివి. ఆవిడ మీదకి వెళ్ళడం ఇంపాసిబుల్ కాబట్టే దాన్ని పాసిబుల్ చేయడానికి నువ్వు నన్ను పిలిపించుకున్నావు. ఇంత లెంత్ డైలాగ్ చెప్పిన తర్వాత నాకు కావాల్సిన చప్పట్లో నీకు కావాల్సింది ఓట్లు. అంతేగా? సార్ చిన్నప్పటి నుంచి హౌలాగలతో తిరిగి నేను గిట్లా తయారైనా సార్. మిమ్మల్ని చూస్తే మస్తు ధైర్యం వచ్చింది సార్. నన్ను తొందర సర్పంచ్ చేయరు సార్. అరే రాజకీయ నాయకుడు అవ్వాలంటే దానికి కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉండాలి. అవి నీలో ఉన్నా లేదో ముందు నేను తెలుసుకోవాలి. నీకు మన తాగే అలవాటు ఉందా? ఉంది. లేదు సార్. శబాస్! ఈ ఒక్క అబద్ధం చాలు నువ్వు గొప్ప రాజకీయ నాయకుడు అయిపోవడానికి. అవునా సార్? అబద్ధాలు ఆడితే రాజకీయ నాయకులు అవుతారా? అట్లాంటి ఇంకంటే ఎక్కువ ఆడతా నేను. అవునా? నువ్వు ఆడా మగా? గిట్లా తొందరపడే గా ట్రంప్ ఓడిపోయిండు. ట్రంప్ ఎందుకు ఓడిపోయింది సార్? పాదయాత్ర సగ్గా చేయలే. పాదయాత్ర? అరే పాదయాత్ర నైట్లు చేసిండ్రా భయ్. పాదయాత్ర నైట్ చేసుడేంటి సార్? అరే నేను ఆయనకి డే టైం ఫోన్ చేసినాను రా భయ్. అప్పుడు ఆ నైట్ అవుతుంది కదా. సార్ ఎడికి పోతురు? చెప్పినా కదా, జనాల నాడి తెలియాలంటే జనాల్లోనే తిరగాలి. అరే యాదగిరి ఉండరా, వస్తున్నా. సంపుతా. ఇదంతా కలనా? ఏమైందిరా పొద్దు పొద్దున కొడతా అన్నావు? లేకురా లేరా లే లే
లేరా. ఏంద్రా? అరే మామ, ఊరోళ్ళంతా నేను అత్తే గాని గణపతి పూజ చేయమని చెప్పేసి ఘోరంగా వేడి చేస్తారా. పెద్ద పెద్ద డప్పులు హంగామా మామూలుగా లేదు మామ. అరే ఇడికి ఇంకా తాగిన దిగినట్లేదురా. నేను చెప్పేదిరా, నేను బుల్లెట్ బండి మీద అట్లా స్టైల్ గా అత్తా అంటే పైన పూలు చల్లుతారంటరా. కానీ గంతలోనే ఇప్పుడు సచ్చినోడు ఒకడు వచ్చి ముఖం మీద పెండేసిండ్రా. గా ముచ్చట ఇచ్చేసేయి. నువ్వు నిజంగానే గణేషుని తేలేదనుకో, నిజంగానే కింద పెండ కొడతారు ముఖం మీద. పైసలు తీసుకొస్తా. ఇక పైసలా 6 తీసుకపో. రే ఊరోళ్ళు ఆశలన్నీ సీసలు చేసిరు కదరా. దేవుడి చందాలతో తాగుతారా? సిగ్గులేదారా? షురు చేసిందే నువ్వు, మమ్మల్ని అంటావేందిరా? మొదలు పెడితే నువ్వు ఆపచ్చు కదా. మేము ఆపుదాం అన్నావు, నువ్వే అరే ఆపద్దురా పుల్లు కావాలి అన్నావు. పెద్ద ఇక పుల్లు వచ్చినావు, అయిపోయింది. ఇప్పుడు ఎట్లారా? దేవుడిని ఎట్లా తెద్దాం? ఊరోళ్ళంతా ఉరికిచ్చి తంతారు. సరే గా దేవుడిని చూసుకోవడానికి నా దేవత ఉంది కానీ రేయ్ గా డెకరేషన్ వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చినావు కదరా, పోయి గాలని తీసుకురా పో పో. రేయ్ శంకరి, లేరా ఏందే? నీ నిద్ర మొక్కపోడా. సరే గాని గా డప్పులోళ్ళని తీసుకురా. సరే. రే రే గా పెళ్లిళ్ళ కొట్టేటోళ్ళు కాదురా, గా సావుల కొట్టేటోళ్ళని తీసుకురా. తక్కువ కత్తారు పోతుందరో. ఏ లుంగి లేపుతానవేంద్రా? నేనేమో మెంటల్కి కూర్చుంటా అంటే నువ్వేం చేస్తానవరా? నైట్ స్పైడర్ మ్యాన్ సినిమా చూసిన, వాడికి ఇట్లా గిట్లా అని చెప్పి గోడలు ఎక్కుతాడు. ఇంకా ట్రై చేస్తానా? నీ అబ్బా గవన్నీ సినిమాల్లో అయితేరా, బయట కావు. నువ్వు చేసింది కూడా సినిమాలోనే అవుతుంది. ఛాలెంజ్ చేసి రావడానికి నువ్వు ఏమైనా చిరంజీవి అనుకున్నావా? లేదంటే బలే బాబు అనుకున్నావా? లేదా ఛాలెంజ్ చేసి వచ్చిన మా మొగోడు. ఏరా బాలరాజు, సర్పంచ్ అయితానావంట, పటేలమ్మతోటే ఛాలెంజ్ చేసినావంట. పిశాగిట్లా లేసిందారా? సర్పంచ్ అవుతాడంట, సర్పంచ్. ఆఖరికి 200 రూపాయలకు పత్తి ఎరుకున్నది కూడా మనల్ని పత్తి తీసి పారేసినట్టు వాడేస్తుంది. రేయ్ విజయం వచ్చే ముంగట ఆగి ఇవన్నీ మామూలేరా. కరెక్ట్ చెప్పినవరా. ఏం పీకుదామని ఛాలెంజ్ చేసినావురా? ఊరోళ్ళందరూ సల్లంగుంటే నీకు ఏడనిమ్మలం ఉంటది. పోయి దేవతసుంటి పటేలమ్మ ముంగటే ఛాలెంజ్ చేస్తావారా? నీ బతుక్కి ఒక్క మంచి పనన్నా చేసినావారా? ఎందుకు చేయలే? మొన్న రాత్రి ఒకటి బండి మీద పోతే అంటే స్టాండ్ తీయకుండా పోయిండు. స్టాండ్ అరచిన అరవకపోతే ఏమవు? అది మంచి పని కాదా? సూపర్ రా. అప్లికేషన్ అప్రిషియేషన్ అది. గదే. చీ నీ బతుకు జడ. ఎప్పుడో చెడిపోయినాయి. ఊళ్ళే మస్తు మంది మస్తు ముచ్చట చెప్తారు, పట్టించుకోవద్దు. జల్దీ నెంబర్ రాసుకో. 95 53 72 84 57. మొన్న మా అక్క బిడ్డకు పిచ్చి పట్టింది, పోయి చూపించినావు, జల్దీ తగ్గిపోయింది. నువ్వు కూడా పోయి చూపించుకో, నీ పిచ్చి కూడా తగ్గిపోతుంది. అది డాక్టర్ నెంబరు. లేకపోతే నువ్వు సర్పంచ్ గా పోటీ చేసుడేంద్రా నీ పిచ్చ పుష్పం. ఓబే ఊరోళ్ళంతా గిట్ల తయారయ్యారు. ఊళ్ళందరూ ఎట్లా మాట్లాడుతున్నావా? సర్పంచ్ అయినా చెప్తా ఒక్కొక్కరు కావు. అయితాడు సర్పంచ్ అయ్యి అందరినీ ముంచెత్తాడు. ఏం దుర్గమ్మత్త, బట్టలు ఆరక ముందే తీస్తావు? రే కుక్క పొగపోడా, బట్టలు ఆరక ముందే కాదురా, మా బతుకులే ఆర్పేసిండీడు. మంచి వాళ్ళు అంతా పోతుండ్రు, మీరు పోతలేరేంద్రా? అవ్వత్త నువ్వెందుకు పోలే? అంటే నువ్వు మంచిదాన్ని కాదా? ఏయ్, నీ ముక్కులో సమ్ము. దరిద్రులారా. ఓ సాయం వదినా. వదినా నాకో సాయం చేయతల్లి. నా ఆవులు బర్రెలు అన్ని నువ్వే కొనుక్కొని ఎంతో కొంత ఇచ్చే వదినా. ఈడున్నాడే ఈడు గెలిచేది లేదు, సర్పంచ్ అయ్యేది లేదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు సర్దుకోవడం మంచిది. అయితాడు సర్పంచ్. డియర్ స్టూడెంట్స్, ఇవాళ లెసన్ కంటే ముందు ఒక మంచి ముచ్చట చెప్పాలి. దట్ ఈస్ అబౌట్ మిస్టర్ సుబ్రహ్మణ్యం. మొన్న జరిగిన ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ కొట్టాడు. మన కాలేజీకి మంచి పేరు తెచ్చాడు. మరి పూలబొట్టు పక్కన చెత్తబుట్ట లెక్క టాపర్ల పక్కనే లోఫర్లు కూడా ఉంటారు. క్లాస్కి వచ్చినాం సార్. అగో మాటల్లోనే వచ్చేసారు మన లోఫర్ బ్యాచ్. అవురా, నిజం చెప్పు, కాలేజీకి తోవతో పొచ్చురులే? మా అమ్మకి మాట ఇచ్చినా సార్, ఈ సంవత్సరం బరాబర్ పాస్ అవుతా అని. నవ్వి ఆ సర్కారు నౌకరీ ఎక్కకుండానే సచ్చేటట్టున్నాడు. అల్లేపురి అయితాడు బాలరాజు బరాబర్ పాస్ అవుతాడు. బాలరాజు గురించి మీ అందరికి తర్వాత తెలుస్తుంది. బాలరాజు నువ్వు పాస్ అవుతావు, నాకు తెలుసు.
ఈడు పాస్ అవుడేందో గాని అది గిట్లా ఖచ్చితంగా ఫెయిల్ అవుతుందిరా, బరాబర్ ఫెయిల్ అవుతుంది. నా కోసం ఒక ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకున్న ఈ క్లాస్లా నేను పోతా. నీ సంగతి చెప్తావు. ఏ పోరా. ఇఫ్ మై దోస్తు గాడు నాట్ నుండి ఇన్ దిస్ క్లాస్, వై షుడ్ మేము ఉంటాం? మేము పోతాం. దిస్ ఈస్ నాట్ ఫేర్ అండ్ లవ్లీ. యువర్స్ లవ్వింగ్లీ. మహా నీకు ఒక విషయం చెప్పాలి, ఇప్పుడే చెప్పాలి. ఏందది? గుడ్ మార్నింగ్. ముచ్చటేందో చెప్పు. అది గాంధీ తాత నవ్వుతే చూడాలని ఉందే. హాయ్ మహా, క్యాంటీన్కి వచ్చేయి. కాలేజ్ క్యాంటీన్ కాదు, మన క్యాంటీన్కి. ఓకేనా? ఏంటి పేపర్లు చింపుతున్నావు? గది బాలరాజు ప్రపోజ్ చేయనికి లెటర్ రాస్తున్నానే, చదువుతా విను. బాలరాజు నువ్వే నా రారాజు, నీకు ఎండగొడితే గొడుగైతా, నువ్వు కొట్టుకునే సెంట్ అయితా, నువ్వు వేసుకునే షర్ట్ అయితా, నువ్వు పీల్చే గాలిలా రేణువైతా, నువ్వు వేసే మట్టిలా అడుగునైతా, నువ్వు కాదన్న రోజు నేను చచ్చిపోతా. ఎట్లుందే? ఇందులో నువ్వు సచ్చుడే ఎక్కువ ఉంది, అంత బతుకుడు ఎక్కడుంది? మరి నాతో అయితలేదే.